సో పిఎన్ఆర్ ప్రొడక్షన్ పై I-20 ఎందుకు I-20 అని ఎందుకు పెట్టారండి? I-20 అంటే టైటిల్ బాగుంటుంది, చాలామందికి రీచ్ జల్ది అవుతుందని, మన పబ్లిసిటీలో ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు అనుకొని పెట్టుకున్నారండి. నాకు 20 అని అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? అంతే అండి, అంతే. నా నంబర్ 20 అండి. అంటే అమ్మాయిలు అందరూ ప్రేమిస్తుంటాము, ప్రేమిస్తుంటే అమ్మాయి చీప్గా తీసేసి నువ్వేంట్రా నువ్వు ఒకటి 20 కూడా అదే. ఇప్పుడు అమ్మాయిలందరూ చదువుకుంటే అబ్బాయిలందరూ ఏమో మరి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు కదా, అబ్బాయి కూడా చదువుకోవచ్చు కదా మరి. ఇంకా ప్రేమ కదా సార్ అది, ఇంకా ప్రేమ అనేది మనం ఎవరు తీర్చలేము కదా, అంతే. ఇంకా అది పుడుతూ వచ్చిన ప్రేమలు అవన్నీ, అంతే. ఇంకా సెలెక్ట్ చేయడంలోనే ఇబ్బంది పడ్డారా, సెలెక్ట్ చేసుకున్నాక ఇబ్బంది పడ్డారా? ఏమి ఇబ్బంది ఏం పడలేదు సార్, నాకు హ్యాపీ అనిపించింది. ఆయన కథ చెప్పగానే ఓకే చేయాలనిపించింది, చేశాను సార్. మీకు ఏమైనా గుర్తులున్నాయా తీపి కథలు అలాంటివి? తీపి గుర్తులు అంటే ఏం లేదు సార్, చేసినాక హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకొకరికి రాకూడదు అని చెప్పి అనుకుంటున్నాను సార్. ఫెయిల్యూరా సినిమాలో? సినిమా ఫెయిల్యూర్ ఏం కదా సార్, ఆ సినిమాలో లవ్ ఫెయిల్యూరే, సినిమా లవ్ ఫెయిల్యూరే. ఆ ఫెయిల్యూర్ కాకుండా నిజమేంటో చూపిస్తాం సార్ దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటాయి సార్. ఎంటర్టైన్మెంట్, కామెడీ, తర్వాత మనం అనుకున్న ఫైట్స్, సీక్వెన్స్ అన్నీ ఉంటాయి సార్. ముఖ్యంగా సాంగ్స్ మరి ఇప్పుడు చూస్తే యూత్కి మొత్తం రొమాన్స్ కూడా ఇంపార్టెంట్ మరి. అన్నీ ఉన్నాయి సార్, రొమాన్స్ సాంగ్ ఉంది, నవరసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మన ప్రేక్షకులకి ఏమేమి కావాలో అవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇందులో మీకు ఈ సినిమా చెప్పగానే ఏ కథ బాగా ఇష్టపడ్డారు? ఈ కథ అంటే ఏ స్టోరీ ఇష్టపడ్డారు, అందులో ఏ పార్ట్ ఇష్టపడ్డారు? అసలు ప్రతిదీ ఉందండి దాంట్లో, కొత్తదనం అనేది ఏం కదా, ప్రతిదీ కొత్తదనమే దాంట్లో. నాకు పాతగా అంటూ నాకు ఏం అనిపించలేదు, చేసిన దాంట్లోనే హ్యాపీ అనిపించింది. ఎక్కడ తీశారు షూట్? మొత్తం వచ్చి రాజమండ్రి, యానం, రామచంద్రపురం ఇవన్నీ ఆంధ్రాలో చేసినామండి. మొత్తానికి ఒక 10%, 15% హైదరాబాద్లో చేసినాం. రియల్ స్టోరీ అంటారు కదా, బాగా టేక్ చేశారు లేకపోతే మీరు కథను అటు ఇటు మలిపారు? ఏం లేదండి, ఆ అబ్బాయి ఏమైతే జరిగిందో అదే స్టోరీని లాక్కొని వచ్చామండి. అండి తీసినప్పుడు అందులో ఇన్వాల్వ్మెంట్ ఎలా అనిపించింది? ఎదుటి మనిషికి ఉండకూడదు అంటే, మనం చేసే పని ఎదుటోళ్ళు భయపడాలండి. అంటే ఇలాగ ఉంటారా, అంటే ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. మేము చేసిన వాళ్ళు కూడా మాకు కూడా అనిపించిందండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నట్టుంది కదా, శ్రీనివాస్ కూడా అందరూ ఉన్నారు, 10 మంది ఉన్నారండి. హ్యాపీగా వాళ్ళతో నేను చేసినందుకు నాకు హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో కోఆర్డినేషన్ మంచిగా ఉందండి. మీకు వస్తా అనుకుంటారు దీంతో? 100% వస్తుందండి. అంత ప్రేక్షకుల మీద ఉంది ఆధారం. వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కావచ్చు, అన్నీ ఏదైనా సరే అండి, నంబర్ 1 ఉందండి. మాకు అనుకూలంగా ప్రేక్షకులకి ఏమేమి కావాలో, మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, స్టోరీ కావచ్చు, అన్ని విధాలుగా మేము ఇచ్చాము. వాళ్ళు మమ్మల్ని ఆదరించాలి. ఇంటర్వెల్ ముందు కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ బ్రేక్ ఎలా ఉంటుంది? ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుందండి, తర్వాత ఏంటనేది చూపిస్తారండి. అంతే. ఫస్ట్ హాఫ్ కామెడీ చేసుకోవచ్చు అని, కామెడీ జోన్. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, కొంచెం లవ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఏంటో చూపిస్తాం సార్. కాలేజ్కి వెళ్ళారా? వెళ్ళాం సార్, కాలేజీలోకి వెళ్ళాం. మళ్ళీ జ్ఞాపకం చేసి అంతే సార్. 2002, 2004 పీరియడ్లో అప్పుడు ప్రతి హీరో కూడా కాలేజ్ దాకా వెళ్ళి వచ్చారు. ఇప్పుడున్న జోనర్ వేరే అయిపోయింది, ఇప్పుడు హర్రర్ టాపిక్ అయితే. ఈ సమయంలో మీరు లవ్ని ఎంచుకోవటం కారణం? ఈ లవ్ అంటే జనాలు ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా లాంటిది, ఇప్పుడు ఇలాంటివి ఎన్నెన్నో బేబీ సినిమా లాంటిది వచ్చింది కదా, ఇలా ప్రేక్షకులకి ఏం కావాలో మనం ఇచ్చేదే వాళ్ళకి అదండి. కాబట్టి మాకు ఆ స్టోరీ నచ్చింది, చేయాలనుకున్నాం, ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకున్నాం. వాళ్ళు హీరోయిన్ సెలెక్షన్లో ఎలా? హీరోయిన్ మంచిగా మాకు కోఆపరేట్ చేసిందండి, మంచిగా హ్యాపీగా. ఆమె మంచిగా యాక్టర్ చేసింది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎన్నుకున్నారండి. మీరు విన్న కథ, మీకు చెప్పిన కథ, ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ ఇద్దరు కోలికతో అలాగనే దిగిందా? అలానే జరిగింది. వాళ్ళు ఏమైతే అనుకున్నారో సేమ్ అదే జరిగింది. మార్పులు గీర్పులు ఏం జరగలేదు, అనుకున్నది అనుకున్నట్టే వచ్చిందండి. మీరేమన్నా ఇందులో విలన్ షేడ్ అని ఉంటుందా మీలో? ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ అంతా ఒక ఎత్తు అండి. ఇక్కడ హీరో విలన్ రెండు ఉంటాయి. దీంట్లో ఏంది ఫైట్ అనేది సెకండ్ హాఫ్ నుంచి ఫైట్ అనేది మేమే చూపిస్తామండి. ఏం చెప్తారు ప్రేక్షకులు? మీరు మమ్మల్ని చూసి ఆరాధిస్తారని, మమ్మల్ని చూసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇంకా అవకాశాలు మీరు ఇప్పిస్తారని, మీరు మమ్మల్ని ఎంత ముందుకు తీసుకెళ్తే ఇంకా అంత మంచి సినిమాలు చేస్తాము, మీ కోఆపరేట్ మాకు కావాలని ప్రేక్షకులకి ధన్యవాదాలు. సో ఎన్ని థియేటర్స్ అనుకుంటారు, ఏమైనా ఉందా ప్లాన్? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ప్లాన్లో మాది మేమేమి ఉంది, మా చేతిలో లేదు. అదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.